హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈరోజు మన ఈ వీడియోలో మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఈ కాలేజీలో ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి, ఇంటేక్ ఎంత, కాలేజ్ ఫీ ఎంత, 2024 పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, అండ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. అండ్ అవి ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక వివరాలకు వెళ్ళగా ఇలాంటి వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ MITS కాలేజ్ ఎంసెట్ కోడ్. ఇది అటానమస్ కాలేజ్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ 1998లో ఎస్టాబ్లిష్ చేశారు. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్ అనేది అవైలబుల్గా ఉంది. యూనివర్సిటీస్ కోసం ట్రై చేస్తున్నారు. బట్ ఈ ఇయర్ అవుతుందా, నెక్స్ట్ ఇయర్ అవుతుందా అవ్వదా అనేది తెలీదు. బట్ దే ఆర్ ట్రయింగ్ ఫర్ యూనివర్సిటీ. మనకి ఇక్కడ టోటల్ 10 బ్రాంచెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఆ యొక్క బ్రాంచ్ నేమ్, వాటి యొక్క ఇంటేక్, కాలేజ్ ఫీ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. 67,800 కాలేజ్ ఫీ. CSC విత్ AI, సివిల్, CSC విత్ సైబర్ సెక్యూరిటీ, CSC విత్ డేటా సైన్స్, CSC విత్ AI అండ్ ML, మరియు CST, ECE, EEE మెకానికల్ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా కట్ ఆఫ్ ర్యాంక్స్. సో ఇక మీకు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క సైట్ క్లోజ్ అయ్యేలాగే మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ మీకు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క సైట్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి ముందుగానే చెక్ చేసుకోండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు MITS కాలేజ్ ఎంసెట్ కూడా చెప్పాను కదా, MITS క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా సబ్మిట్. ఇక్కడ చూస్తే 100 పెట్టుకోండి. అండ్ ఆ యొక్క ఎన్ని ఉన్నాయి, 240 సీట్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా ఎన్ని ఫిల్ అయ్యి చూద్దాం. ఓకే, 100 పెట్టాం కదా. ఇక స్క్రోల్ చేస్తే దాదాపు 3 వస్తున్నాయి. అంటే 237 ఫిల్ అయ్యాయి. అంటే జస్ట్ 3 సీట్స్ మాత్రమే ఖాళీ ఉన్నాయి. ఆ 3 కూడా స్పోర్ట్స్ కోటా, NCC కోటా కింద వేకెన్సీ ఉన్న సీట్స్ అనమాట. సో ఇలా ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇవి పేజెస్ వారీగా ఏ ర్యాంకు, ఏ కేటగిరీ అండ్ ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ డీటెయిల్గా ఉంటే చెక్ చేసుకోవచ్చు. అన్ని బ్రాంచెస్కి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ కూడా చూద్దాం. సో సేమ్ షో ఎంట్రీస్ 100 పెట్టండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళి సివిల్ ఇంజనీరింగ్ పరంగా ఎన్ని ఉన్నాయి, సివిల్ పరంగా 48 ఎన్ని ఫిల్ అయ్యాయి, 47 ఒక సీటే కాబట్టి అవి ఇగ్నోర్. మినిమమ్ మోర్ దాన్ 2 or 3 సీట్స్ ఉంటే దాన్ని బట్టి మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో సివిల్ పరంగా కూడా ఈ యొక్క కాలేజీలో ఖాళీగా లేవు. ఈవెన్ దో మీరు ఖాళీగా ఉన్నా లేకపోయినా సరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఖాళీ ఉంటే వాటిని కూడా కన్సిడర్ చేయండి అనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. ఏదైనా కాలేజ్ పరంగా ఏదైనా సీట్స్ ఖాళీగా ఉంటే మన వాట్సాప్ ఛానల్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు వాట్సాప్ ఛానల్ అనేది చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన వర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.